మన జీవితంలో ప్రతి అడుగు వెనుక ఎవరో ఒకరి మార్గదర్శనం ఉంటుంది. చదువులో, ఆధ్యాత్మికతలో, జీవితంలో ప్రతి నిర్ణయంలో మనం తెలుసుకోకముందే ఎవరో మనకు చూపిన మార్గమే మన దారి. ఆ దారినే చూపించే మహానుభావుడే గురువు. ఆయన మాట ఒక దీపం. ఆయనే మన మౌనపు సత్యం. ఆయన శిక్షలో ప్రేమ ఉంది, నిశ్శబ్దంలో ఆశీర్వాదముంది. ఈరోజు ఆ గురువుని స్మరించే దినం, ఆయనకు కృతజ్ఞత చెప్పే దినం. ఈరోజు ఒక గురు పౌర్ణమి. మన జీవితంలో చీకటి నిండి ఉన్నప్పుడు ఒక దీపం వెలిగితే దారి తెలుస్తుంది. అదేవిధంగా మన జీవితంలో గురువు ఉంటే మన దారి స్పష్టమవుతుంది. గురువు ఒక్క మాటతో మార్గాన్ని చూపగలడు. గురువు చూపే దిశ చీకటి మధ్య వెలుగులు నింపగలదు. ఆయన మార్గదర్శకుడు. జీవితం అనే చీకటి గుహలో మనకు వెలుగు చూపే జ్ఞానదీపం. ఎవరు గమ్యం చూపించారో, ఎవరు మనలోని స్వతంత్రతను వెలిగించారో వారే మన గురువులు. ఇలాంటి గురువులను స్మరించేందుకు ప్రతి సంవత్సరం జరుపుకునే పర్వదినమే ఓ గురు పౌర్ణమి. ఇది ఆషాఢమాసంలో వచ్చే పూర్ణిమ. ఈ రోజునే మహర్షి వేదవ్యాసుడు జన్మించిన రోజు. ఆయన వేదాలను విభజించి మహాభారతాన్ని రచించి భారతీయ ధర్మాన్ని రూపుదిద్దిన మహాగురువు. అందుకే ఈ రోజుని వ్యాస పౌర్ణిమగా కూడా పిలుస్తారు. ఇదంతా వేలేళ్ల క్రితం మొదలైంది. ఒకసారి 7 ఋషులు జీవితం యొక్క అసలు సత్యాన్ని తెలుసుకోవాలన్న తపనతో హిమాలయాల్లో ధ్యానంలో ఉన్న శివుని ఆశ్రయించారు. ఆయన నిశ్శబ్దంగా, తపస్సులో, లోతైన ధ్యానంలో ఉన్నారు. కాలం గడుస్తోంది. ఋషులు అహర్నిశలు ఎదురుచూస్తున్నారు. వారు వర్షాన్ని తట్టుకున్నారు, మంచులో కూర్చున్నారు, ఎండలో కూర్చున్నారు. శరీరాలు సన్నగిల్లాయి. కాని ఆత్మలో నిలిచిన తపస్సు, భక్తి మాత్రం మారలేదు. వారిలో ఉన్న తపస్సును, నిరీక్షణను చూసి శివుడు తన నిశ్శబ్దాన్ని ఛేదించాడు. తన ధ్యానాన్ని విరమించి కన్నులు తెరిచి ఆ ఋషులపై దృష్టి పెట్టాడు. ఆయన జ్ఞానాన్ని వారితో పంచుకున్నాడు. ఆ జ్ఞానం మాటల్లో కాదు, అనుభవంలో ఉంది. అక్కడినుంచే శివుడు ఆది గురువు అయ్యాడు. ఆయన చేతనే యోగమార్గం ప్రారంభమైంది. ఆ జ్ఞానం ఋషుల ద్వారా మునులకు, మునుల ద్వారా గురువులకు, గురువుల ద్వారా శిష్యులకు పరోక్షంగా వెలుగుతున్న దీపంలా పంచబడింది. అదే సంప్రదాయం ఈరోజు కూడా కొనసాగుతోంది. శతాబ్దాల తర్వాత జన్మించాడు మహర్షి వేదవ్యాసుడు. ఆయన గుండె అంతా జ్ఞానంతో నిండి ఉంది. 4 వేదాలను విభజించాడు. వేదాలను ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా తీర్చిదిద్దాడు. మహాభారతాన్ని రచించి భగవద్గీత అనే అమృతాన్ని మనకు అందించాడు. ఆయన వ్రాసినది కేవలం గ్రంథం కాదు, అది జీవితాన్ని అర్థం చేసుకునే మార్గదర్శిని. అందుకే ఆయన సేవకు గుర్తుగా ఈ రోజుని వ్యాస పౌర్ణిమగా పిలుస్తారు. ఇప్పుడు ఒక గొప్ప కథ చెబుతాను. ఇది కేవలం పురాణం కాదు, ప్రతి శిష్యుడు జీవితంలో అనుభవించాల్సిన మార్గం. ఒకప్పుడు రాజకుమారుడు, యువరాజు అయిన దేవ్ రాజసింహాసనానికి కాదు, తనలోని అహంకారాన్ని జయించేందుకు ఒక గురుకులాన్ని ఆశ్రయించాడు. తన లోపాలను తెలుసుకుని తండ్రి అనుమతితో అరణ్యంలో ఉన్న ఒక గురుకులానికి వెళ్లాడు. ఆ గురుకులానికి ఆచార్యుడు యత్నవ్రత. ఆయన ఎంతో కఠినమైన శిక్షణ ఇచ్చేవాడు. కాని ఆ కఠినతలోనూ ప్రేమ ఉంది, నిష్కల్మషమైన ప్రేమ. దేవ్ మొదట్లో గర్వంతో ఉన్నాడు. రాజసంపదలతో పెరిగినవాడికి నీటిమట్టిలో కూర్చోవడం, బియ్యం పొడి వడకట్టడం, శుద్ధమైన ఆహారంతో జీవించడమంటే ఏమిటో తెలియదు. కాని రోజులు గడుస్తుండగా అహంకారపు పొగ తొలగింది. గురువు కఠినంగా మాట్లాడాడు, శిక్షించాడు. కాని అతని మాటల్లో ప్రేమ కనిపించింది, పనిలో శ్రమ కనిపించింది. చుట్టూ ఉన్న సాధారణ విద్యార్థుల జీవితాల్లో నిజమైన విద్య కనిపించింది. ఒకరోజు ఆచార్యుడు అతన్ని అడిగాడు, నీవు ఇప్పుడు రాజు కావడానికి సిద్ధమవుతున్నావా? దేవ్ సిగ్గుతో తలవంచాడు. గురూజీ, నేను ఇప్పటికీ నేర్చుకుంటున్నాను. ఆ సమయంలో ఆచార్యుని కళ్లలో ఆనంద బాష్పాలు కనిపించాయి. ఎందుకంటే నిజమైన శిష్యుడు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాడు. గురువు ఏమీ చెప్పలేదు, కాని ఆ నిశ్శబ్దంలోనే అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ కథ మనకు ఏమి చెబుతుంది? గురువు అంటే కేవలం పాఠాలు చెప్పేవాడు కాదు, ఆయన జీవితాన్ని చూపించేవాడు.
ఆయన నిశ్శబ్దం ఒక ఆశీస్సు. ఆయన చూపించే మార్గం మన మార్గం అవుతుంది. ఈ గురు పౌర్ణమికి మన జీవితాన్ని వెలిగించిన ప్రతి గురువుని స్మరించుకుందాం. ఒక నమస్సు తెలుపుదాం. ఒక దీపం వెలిగిద్దాం. మన జీవితంలో ఉన్న గొప్ప మార్గదర్శకులకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. అందుకే అంటారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.